ప్రభుత్వాలు ఎవరినైనా గుర్తించాలంటే ముందు రైతును గుర్తించాలి. విత్తనం వేసే సమయం నుండి ప్రకృతిని సహితం ఎదుర్కొంటూ గిట్టుబాటు ధరల కోసం సతమతమవుతూ పంట ఇంటికి వచ్చే వరకు ఎన్నో అవస్థలు పడేది రైతు మాత్రమేనని చెప్పక తప్పదు. గత 2 రోజుల నుండి పల్నాడు ప్రాంతంలో అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాత్రి పెదకురుపాడు మండలం గారపాడులో కల్లంలో వర్షానికి తడుస్తాయని మిరప మండేపై పట్టలు కట్టి వెళ్లారు. ప్రొద్దున్నే వచ్చి చూసేసరికి మిర్చి మండే మాయమైంది. రాత్రికి రాత్రే 30 క్వింటాలు మిరపకాయలను గుర్తు తెలియని దుండగులు దొంగలించారని రైతులు వాపోయారు. రాసులు పోసిన తేజ రకం మిర్చి సుమారు 7 లక్షల మేర మిరపకాయలు దొంగలించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెదకురుపాడు పిఎస్లో రైతులు వెంకట్రావు, సుధాకర్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పల్నాడు ప్రాంతంలో ఈ విధమైన దొంగతనాలు జరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి దొంగతనాలను అరికట్టాలని, రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు. గారపాడు గ్రామం, పెదకొరపాడు మండలం, పల్నాడు జిల్లా. మేము 7 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాము. 4 ఎకరాల్లో తేజ రకం వేసామండి. వాటిని 4 రోజుల క్రితం కుప్పపోయడం జరిగింది. కుప్పపోసినవి రాత్రి నిన్న వర్షం పడుతుందని పట్ల కప్పి వెళ్ళాము ఇంటికి. తిరిగి వచ్చేసరికి రేత్రి ఒక రాశిలో 15 క్వింటాలు, ఇంకో రాశిలో 15 క్వింటాలు మిర్చి దొంగతనం జరిగింది. మేము పట్లన్నీ తీసి చూసుకునేసరికి ఇక్కడ 15 క్వింటాలు, అక్కడ 15 క్వింటాలు పోయినాయి అని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఏదైనా కొంచెం మీడియా వాళ్ళు కూడా స్పందించి పోయిన కాయలు రాకపోయినా సరే దొంగలించిన వ్యక్తిని పట్టుకొని ఏదో ఒకటి చర్య తీసుకునే విధంగా సహాయం చేయగలుగుతారని కోరుతున్నాం. నాకు సుమారు 7 ఎకరాలకి 20 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. రాత్రి పోయిన కాయలకు మాత్రం ఒక 7-8 లక్షలు నష్టం జరిగింది. ఏమంటే మాది గారపాడు, పెదకొరపాడు మండలము. మిర్చి కోబోసుకొని నేను వర్షం 5 వర్షం పడది, పట్ల కప్పుకొని ఇంటికి వచ్చాము. రాత్రి 10 టిక్కీలు దొంగతనం చేశారు. నేను 2 ఎకరాలు మిర్చి వేసాను. 4 లక్షలు పెట్టుబడి అయింది. 10 టిక్కీలు దొంగతనం చేశారు. పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. మాకు తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మావి 10 టిక్కీలు పోయినాయి. పక్క అబ్బాయి కూడా 50 టిక్కీలు దాకా పోయినాయి. మాకు ఒక 70 ఏళ్ళ దాకా నష్టం వచ్చిందండి.